హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ అనాలిసిస్లో మొదటగా ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి, ప్రాజెక్టు బడ్జెట్ ఖర్చులపై నివేదిక సిద్ధం చేయండి, నీటిపారుదల రంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రి ఉత్తమ్, ఇంజనీర్లు. యాసంగి సాగుకు నీటి లభ్యతపై చర్చించిన సీఎం, శాఖపై శ్వేతపత్రం విడుదలకు వివరాలు ఇవ్వాలని ఆదేశాలు. నారాయణపూర్ నుంచి నీటిని కోరేందుకు కర్ణాటక బృందం. ఏదైతే గత ప్రభుత్వంలో మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు దానికి సంబంధించి పూర్తి వివరాలు, మేడిగడ్డ కుంగిందని అక్టోబర్ 21 నాడు పెద్ద ఎత్తున పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అదేవిధంగా మీడియా ఛానల్స్లో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపైన దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇది చర్చలోకి వస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు దీనిపై రివ్యూ చేశారు. నీటిపారుదల శాఖ పైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇంజనీర్సు, దానికి సంబంధిత అధికారులు మరియు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినట్లు, ఆ సమీక్షలో పూర్తి వివరాలు మేడిగడ్డకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకొని సిద్ధంగా ఉండాలి, పూర్తి వివరాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా యాసంగి సాగుకు నీటి లభ్యతపై చర్చించిన సీఎం, అదేవిధంగా శాఖపై నీటిపారుదల శాఖపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయండి. వైట్ పేపర్ రిలీజ్ సంబంధించి అసెంబ్లీ రేపు 20 నుంచి మళ్ళా పునః ప్రారంభం అయ్యే పరిస్థితుంది కాబట్టి అసెంబ్లీలో మరి శ్వేతపత్రం విడుదల చేస్తారా, అసెంబ్లీ తర్వాత చేస్తారా చెప్పలేము. కానీ దానికి సంబంధించి నిన్న నీటిపారుదల శాఖ అధికారులకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు మనకు ఒక వార్త ఈనాడు పేపర్లో వచ్చింది. అదే దానికి సంబంధించి మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ, మేడిగడ్డ బ్యారేజీ కుంగటంపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 21వ తేదీన శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. బ్యారేజీ సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు రాసిన లేఖపై న్యాయపరంగా తీసుకున్న చర్యలను ఇంజనీర్లు సీఎంకు వివరించారు. మేడిగడ్డ కుంగుబాటుపై, అదేవిధంగా అన్నారం బ్యారేజీకి సంబంధించి జరిగిన నష్టానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ విచారణకి సిద్ధంగా ఉండాలి. జ్యుడిషియల్ విచారణ సంబంధించి ఏర్పాటు చేయాలి. ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చింది. దీనికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ 2వ పేజీలో చూద్దాం. 2వ పేజీలో దీనికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ ఏముందని, మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి అంటూ నీటిపారుదల శాఖ నుంచి నిర్మాణ సంస్థకు జారీ చేసిన లేఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. ఆ సంస్థతో ఒప్పందం ఎలా జరిగింది, బ్యారేజీని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలు ఏమిటి, ముందుకెళ్ళడానికి ఉన్న వనరులు ఏమిటి అనే అంశాలపై సీఎం ప్రశ్నించారు అధికారులని. సోమవారం మరోసారి ఇంజనీర్లతో చర్చించాలని నిర్ణయించారు. ఈరోజు కూడా మరొకసారి ఇంజనీర్లతో చర్చించే అవకాశం ఉంది అని చెప్పి ఒకటి వార్త ఇచ్చారు. అదేవిధంగా ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఉంది. ఎల్ఎన్టీ సంస్థే పునరుద్ధరిస్తుంది ఈఎన్సీ. ఎల్ఎన్టీ సంస్థ గత డిసెంబర్ 2 నాడు ఒక లేఖ ఈఎన్సీకి రాసింది. ఈ మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి మేడిగడ్డలో జరిగిన కుంగుబాటును మేము ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా చేసే పరిస్థితి లేదు, దానికి 600 కోట్ల రూపాయలు పేమెంట్ ఇస్తే ప్రభుత్వం దానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటే తప్ప చేయము. ఎందుకంటే మా యొక్క ఏదైతే ఆ పీరియడ్ ఏదైతుందో 24 నెలలు, ఆ 24 నెలలు మీకు ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అప్పగించిన తర్వాత దాని నుంచి 24 నెలలు పూర్తయింది. జూన్ 29, 2022 పూర్తయింది కాబట్టి మా లైబిలిటీ అనేది లేదు, కాబట్టి మేము రిపేర్ చేయమని వారు ఒక లేఖ ఇష్యూ చేస్తే నిన్న జరిగిన సమీక్ష తర్వాత ఈఎన్సీ ఒక ప్రకటన చేశారు. ఎల్ఎన్టీ సంస్థే పునరుద్ధరిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చేపడుతుందని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ ఒప్పందంలో ఉన్న పనులను ఆ సంస్థ చేపడుతుందని తెలిపారు. బ్యారేజీకి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు, మట్టి పని, డైవర్షన్ ఛానల్, మట్టి పని, ఎండ్ స్ట్రక్చర్స్ పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ అభ్యర్థన మేరకు ఒప్పంద నిబంధనలను అనుసరించి మార్చి చేసిన పనులకు మాత్రమే 15/3/2021 ధృవీకరణ పత్రం జారీ చేశామని, మిగిలిన ఒప్పందం, అనుబంధ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జారీ చేసిన పనుల ధృవీకరణ పత్రం కంప్లీషన్ సర్టిఫికెట్ కాదని పేర్కొన్నారు. ఇప్పటికీ నిర్మాణ సంస్థ బ్యారేజీని నీటిపారుదల శాఖకు అప్పగించలేదని నిర్మాణంలో ఉండగా 7వ బ్లాకులో ఇరువైపులా ఉన్న 18, 19, 21, 22 పియర్స్ కుంగాయని పేర్కొన్నారు. 4 పిల్లర్లు కుంగినట్లు, మేము ఎటువంటి వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఎల్ఎన్టీ సంస్థకి ఇవ్వలేదు,
మేము ఇచ్చింది ఓన్లీ కొన్ని మార్పు చేర్పులకు సంబంధించిన అంశాలకే ఇచ్చింది తప్ప వర్క్ కంప్లీషన్ సంబంధించి ఎట్లాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికి కూడా వారికి లయబిలిటీ ఉంది. ఆ లయబిలిటీని బేస్ చేసుకొని వాళ్ళే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఖర్చు కాకుండా చేసే బాధ్యత ఉందని చెప్పి ఈఎన్సీ ఒక ప్రకటన చేశారు. కానీ మరి వారు ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ ఒక లేఖ రాసింది దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారనేది చెప్పలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితి, ఒక నిర్మాణ సంస్థ, ఒక కాంట్రాక్టర్ వచ్చిండు అంటే వారిపైన ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారనేది ఎక్కడ ఈఎన్సీ చెప్పలేదు. సింపుల్‌గా వారు లేదు మాకు మీడియా సమావేశంలో కూడా చెప్పిండు కాబట్టి వారే నిర్మాణం చేస్తారు, ఎట్లాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ చట్టపరంగా వారు మీకు రిటర్న్‌గా లేఖ ఇచ్చారు. మేము ఎటువంటి నిర్మాణాలను ఫ్రీగా చేయము, కంపల్సరీ ఒప్పందం చేసుకుంటే చేస్తామని. ఆ లేఖపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఆ లేఖ ఇచ్చిన సంస్థపై ఏ చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసే విధంగా, బెదిరించే విధంగా గత ప్రభుత్వంలో ఒక రకంగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఒక రకంగా వారు ఎల్ఎన్టీ సంస్థ చెప్పడం జరిగింది కాబట్టి వారిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థని కంపల్సరీగా క్రిమినల్ కేసులు బుక్ చేసి వారు ఏదైతే జారీ చేసిన ఆ లేఖ ఏదైతే ఉత్తరం ఉందో దానిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మరొక కాంట్రాక్టర్ ఇట్లాంటి వేషాలు వేయకుండా ఉండాలంటే కంపల్సరీ ఆ చర్యలు తీసుకుంటే తప్ప ప్రజలకి నమ్మకం ఏర్పడదు అనేది మా యొక్క సూచన. అదేవిధంగా మనం నెక్స్ట్ సాక్షి పత్రిక తెలంగాణ ఎడిషన్లో ప్రధానంగా హెడ్డింగ్ సేమ్ దీని నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రధాన హెడ్డింగ్ ఉంది. వారికే చెప్పుకోండి, కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలకు సీఎం రేవంత్ స్పష్టీకరణ. మేడిగడ్డ కుంగబాటు, అన్నారం బొంగలపై సమగ్ర నివేదిక ఇవ్వండి. మరమ్మతులపై యూటర్న్ నేపథ్యంలో ఎల్ఎన్టీపై చర్యలు చేపట్టండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిపై మరమ్మతులు ఏదైతే ఆ రిపేర్లు కుంగిన దానిపైన రిపేర్లు చేయము అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఒక ఉత్తరం ఏదైతే ప్రభుత్వానికి రాసిందో దానిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లు కూడా ఒక వార్త సాక్షి పేపర్లో వచ్చింది. గత సర్కార్ హయాంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ఖర్చు వివరాలు ఇవ్వాలనే ఆదేశం. 20న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై కీలక ప్రకటనకు ఛాన్సు. నీటిపారుదల శాఖ మంత్రి ఈఎన్సీలతో సమీక్ష, సీఎం సమీక్ష. గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రధానంగా ఒక వార్త ఇక్కడ వచ్చింది. తర్వాత చూస్తే 21న కలెక్టర్ల కాన్ఫరెన్స్, ధరణి, రైతు భరోసా, కౌలు రైతులు గుర్తింపు తదితర అంశాలే ఎజెండా. గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక, ప్రజావాణి కార్యక్రమము విస్తరణపై చర్చ. కొత్త ప్రభుత్వం ఆలోచన విధానాన్ని స్పష్టం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10 రోజులు కావస్తుంది వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చాలా దూకుడుగా, చాలా స్పీడ్గా వర్క్లో ఉన్నట్లు, దాదాపు రోజు 15 నుంచి 18 గంటలు పనిచేస్తున్నట్లు వారి పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ చూస్తే కూడా అదే విధంగా అనిపిస్తుంది. వరుస రివ్యూలు, ఎట్లాంటి తీరిక సమయం లేకుండా వరుసగా అన్ని శాఖల అధికారులతో రివ్యూలు చేయటం, దానికి సంబంధించిన నిష్ణాతులతో రివ్యూలు చేయటం. అదేవిధంగా నిన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ను కూడా కలిసి ఆర్థిక పురోగతి ఏ విధంగా తీసుకోవాలి, ఆర్థికంగా నిధులను ఏ విధంగా సమీకరించాలి, ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఏ విధంగా ఇప్పుడున్న స్కీముల్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి ఉందని చెప్పి వారితో చర్చించినట్లు కూడా ఒకటి వచ్చింది. దానిలో భాగంగానే ఈ నెల 21న కలెక్టర్లకు సంబంధించి 33 జిల్లాల కలెక్టర్లు కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున నిర్వహించి సమీక్ష, ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన పథకాలను ఏ విధంగా అమలు చేయాలి, సంక్షేమాన్ని ఏ విధంగా అమలు చేయాలి, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని అనే విషయాల్ని జిల్లాకి యూనిట్గా కలెక్టర్ ఉంటారు కాబట్టి వారితో సమీక్షించి, వారితో పాటు కొంతమంది మంత్రులు, ఉన్నతాధికారులతో కూడా సమీక్షించి జరగబోయే కార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ధరణి, రైతు భరోసా, కౌలు రైతుల గుర్తింపు తదితర అంశాలే ఎజెండా. గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక, ప్రజావాణి కార్యక్రమం విస్తరణపై చర్చ. కొత్త ప్రభుత్వం ఆలోచన విధానాన్ని కలెక్టర్లకి స్పష్టం చేయనున్న రేవంత్ రెడ్డి. ఇందులో ప్రధానంగా కౌలు రైతుల గుర్తింపు, ధరణి, రైతు భరోసా, గృహలక్ష్మి పథకము, అదే ప్రజావాణి పైన స్పష్టంగా ఒక స్పెసిఫిక్గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే ప్రజా దర్బార్ అని పెట్టి ప్రగతి భవన్ యొక్క కంచెలను తొలగించి ప్రజల్ని ఎలో చేసి వారి యొక్క వినతులను తీసుకున్నారు. దాని తర్వాత కొద్ది రోజులకే దాన్ని మార్చి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్లో ఉంటుందని చెప్పారు. దానికి పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్న పరిస్థితి. దీనిపైన ప్రజావాణి పైన కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించే అవకాశం ఉంది. కానీ ప్రజావాణి అనేది
గతంలో కూడా ఉంది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజావాణి ఉండేది. దాన్ని అప్‌గ్రేడ్ చేస్తే ఇంకా బావుంటుంది. ఎందుకంటే ప్రతి జిల్లాల నుంచి సమస్య ఉన్న ప్రతి మనిషి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి కలవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కలెక్టర్ల దగ్గరనే దాదాపు ఎందుకంటే 33 జిల్లాలు కాబట్టి, ఇప్పుడు చిన్న జిల్లాలు కాబట్టి కలెక్టర్ల దగ్గరనే ఎక్కువగా సమస్యల పరిష్కారం అయితే ప్రజలకి మంచిది, ప్రభుత్వానికి కూడా టైం సేవ్ అవుతుంది. అధికారులకి గానీ, మంత్రులకు గానీ, ముఖ్యమంత్రికి గానీ. దీనికి సంబంధించి ఒక యాప్ డెవలప్ చేసి, సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి కలెక్టరు, ఎంఆర్‌ఓ దగ్గర కూడా ఈ ప్రజావాణి ఫిర్యాదులు తీసుకునేటట్టు, ఆ ఫిర్యాదుకు సంబంధించి ఒక రిజిస్టర్డ్ నెంబర్, కంప్లెయింట్ నెంబర్‌ని ఆన్‌లైన్‌లోనే ఇష్యూ చేసేటట్టు, ఆన్‌లైన్‌లోనే కంప్లెయింట్ రైజ్ చేసే సిస్టమ్‌ని డెవలప్ చేస్తే ప్రజల యొక్క సమయం వృధా కాకుండా ఉంటుంది. ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం కాకుండా ఈజీగా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఆన్‌లైన్ యాప్‌ని క్రియేట్ చేసి కలెక్టర్‌కి ఇచ్చిన కంప్లెయింట్ సీఎంఓకి, సంబంధిత డిపార్ట్మెంట్‌కి కూడా వాళ్ళ లాగిన్‌కి కూడా ఎళ్ళేటట్టు చేయటం వల్ల ఈ 3 వ్యవస్థలు కోఆర్డినేట్ చేయటం వల్ల తొందరగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యని పరిష్కారం అయిందా లేదా అనేది ఆ కంప్లెయింట్‌దారుడు ట్రాక్ చేసే సిస్టమ్ కూడా పెడితే ఎప్పటికప్పుడు ఆ స్టేటస్ ఏదైతే ఆ వినతి పత్రం ఇచ్చిన వ్యక్తి ఆ స్టేటస్‌ని చూసుకునే పరిస్థితిని కూడా పెడితే దానివల్ల ప్రజలకు మంచి మేలు జరిగిద్ది. ఈ దిశగా ఆలోచన చేస్తే ప్రభుత్వం బావుంటుందనేది మన యొక్క సూచన. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఆర్గనైజేషన్‌లో కొన్ని వ్యవస్థలు ఇదే కొన్ని సంస్థలు ఇదే సిస్టమ్‌ను ఫాలో అవుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు గానీ, అంబుడ్స్‌మెన్ గానీ, ఐఆర్‌డీఏ గానీ వాళ్ళు మెయిల్ సిస్టము, అదేవిధంగా ఒక పోర్టల్‌ని ఓపెన్ చేసి కంప్లెయింట్ పోర్టల్ అంటే రిడ్రెషియల్ సిస్టమ్, గ్రీవెన్స్ రిడ్రెషియల్ సిస్టమ్‌ని ఫ్రేమ్ చేసి ఒక కంప్లెయింట్ మనం చేస్తే ఆన్‌లైన్‌లో వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ వెళ్ళిపోద్ది. 24 అవర్స్‌లో మనకి ఒక గ్రీవెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్‌ని బట్టి ట్రాక్ చేసుకోవచ్చు. మన మన సమస్య ఎక్కడి వరకు వచ్చింది, పరిష్కారం అవుతుందా లేదా, ఏ అధికారి దగ్గర ఉందనేది కూడా తెలుస్తుంది. ఈ విధంగా సిస్టమ్‌ని డెవలప్ చేయటం వల్ల, ఒక యాప్‌ని క్రియేట్ చేయటం వల్ల, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రజలు ఇంట్లో కూర్చొనే వారి యొక్క సమస్యని రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల చాలామంది హైదరాబాద్‌కి వచ్చే పని తప్పుతుంది. ఆఫీసర్ల యొక్క సమయాన్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. ఆ దిశగా ఎట్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆలోచిస్తే మంచిది అని చెప్పి మన యొక్క సూచన. అదేవిధంగా నిన్న రఘురామ్ రాజన్, మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి సమావేశమయ్యారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా సాక్షిలో వచ్చింది. దుబారా తగ్గాలి, పన్నేతర ఆదాయము పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామరాజన్ సూచనలు. సంక్షేమం అమల్లో ఆర్థిక మూలాలు దెబ్బతినొద్దు, అభివృద్ధిపై తిరోగమన ప్రభావం పడొద్దని స్పష్టీకరణ. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో భేటీలో రఘురామరాజన్ చెప్పినట్లు ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. దుబారా తగ్గాలి, పన్నేతర ఆదాయం పెంచాలి అని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ అమలులో ఆర్థిక మూలాలు దెబ్బతినొద్దు అని చెప్పి కూడా వారు ఒక ప్రధాన సూచన చేసినట్లు, వారితో దాదాపు చాలా ఎక్కువ సమయం నిన్న డిస్కస్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. రాబోయే కాలంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగుపరుచుకోవాలి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నిధులు ఎట్లా సమీకరించుకోవాలి, ఈ పథకాలు ఎట్లా అమలు చేయడానికి నిధులు సమీకరించే విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుందని వారితో చర్చించినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే సాక్షిలో ఇంకో ప్రధాన వార్త, రైతు బంధులో మార్పులు, పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు, అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు నిలిపివేసే యోచన, త్వరలోనే మార్గదర్శకాలు, వచ్చే వానాకాల సీజన్ నుంచి అమలు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందన్న అధికారులు. 5 ఎకరాల్లోపు ఉన్న 62 లక్షల మంది చేతుల్లో ఉన్న భూములు 1 కోటి ఎకరాలు. కేవలం 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడైంది. దాదాపు 74 లక్షల మంది రైతులకు ఇప్పుడు మనకి గత ప్రభుత్వం రైతు బంధు జమ చేసే పరిస్థితి ఉండేది. 74 లక్షల్లో దాదాపు 62 లక్షల మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళే ఉన్నారు. మిగతా 6,65,000 మంది రైతుల చేతుల్లోనే మిగతా 52 లక్షల ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ లిమిటేషన్, ఆ సీలింగ్ అనేది 5 ఎకరాలకా లేదంటే 10 ఎకరాలకు పెడితే బాగుంటుందని చెప్పి ఒక సమాలోచనలు ప్రభుత్వం చేస్తున్నట్లు. ఎందుకంటే పెద్ద రైతులకి, అధికారులకి, వెల్ సెటిల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులకి ఇవ్వటం వల్ల కొంత రైతులు కాకుండా కూడా ఆ భూమి ఉంటుంది వాళ్ళకి, భూమికి పట్టాదారే, కానీ ఆ భూమిపైన ఎట్లాంటి పనులు చేయరు, సేద్యం చేసే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాళ్ళు కూడా కట్ చేయాలని ఒక ఆలోచన ఉన్నట్లు, ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నట్లు ఒక వార్త ప్రధానంగా ఇక్కడ సాక్షి పత్రికలో ఇచ్చింది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం వెలుగు పత్రికని
పరిశీలించి వెలుగు పత్రికలో ఉన్న ప్రధాన వార్తల్ని చూసే ప్రయత్నం చేద్దాం. పాతుకుపోయినోళ్ళని మార్చేస్తున్నారు. 7 ఏళ్లకు పైగా ఒకే డిపార్ట్మెంట్‌లో ఉన్నోళ్ళు బదిలీ వేటు. తాజాగా 11 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన సర్కార్. మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కు ఆయన స్థానంలో దానకిషోర్, హెచ్ఎండిఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు. ఆర్‌అండ్‌బీ నుంచి ట్రాన్స్‌పోర్ట్‌కు కేఎస్ శ్రీనివాసరాజు, వైద్య ఆరోగ్య శాఖకు కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం. ఆఫీసర్స్ సంబంధించి ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన ఆఫీసర్‌లని మార్పులు చేస్తూ కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి మార్పులు చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా మున్సిపల్ శాఖ సెక్రటరీగా మొన్నటి వరకు ఉన్నటువంటి అరవింద్ కుమార్‌ను మార్చి డిజాస్టర్ లూప్ లైన్‌లో వేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారి కేటీఆర్‌కి అత్యంత సన్నిహితంగా ఆయన శాఖకు సంబంధించి అన్ని వ్యవహారాలను చూసే వ్యక్తిగా ఈయన పైన ఒక ముద్ర ఉంది. వారిని మార్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే లూప్ లైన్‌లో పంపించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశాన్ని విద్యాశాఖకు ప్రతిష్టాత్మకమైన విద్యాశాఖకు మార్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కని ఐఏఎస్‌లలో కొంతమందికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమైన డిపార్ట్మెంట్‌లకి అప్పగించింది. ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమించింది. ఆయనకు కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అటవీ పర్యావరణం శాఖల ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ నియమించింది. ఆమెకు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. కాగా సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని రేవంత్ నియమించారు. ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు సంబంధించి నిన్న పెద్ద ఎత్తున బదిలీ జరిగిన సంగతి తెలిసింది. ఎందుకంటే వారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారికి సంబంధించిన మార్కు ఉండాలి కాబట్టి అధికారులను ఏళ్లకేళ్లుగా ఒకే దగ్గర ఉన్న వ్యక్తుల్ని మార్చడంతో పాటు వారికి సంబంధించి వారు ప్యానెల్‌ని మొత్తం పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఒక గ్రిప్ రావడం కోసం తప్పనిసరిగా అది మార్పు అనేది కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఉంటుంది. దానిలో కొంతమందికి గత ప్రభుత్వంలో ఏదైతే కొంతమంది ఆఫీసర్లు లూప్ లైన్‌లో వేశారో వారిని తీసుకొచ్చి ప్రాధాన్యమైన పోస్టులు పెట్టడం, గత ప్రభుత్వంలో ఏదైతే ప్రాధాన్యమైన పోస్టులో ఉన్న లూప్ లైన్‌లో పంపించడం కూడా జరుగుతుంది. దీంట్లో ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. హెల్త్ డైరెక్టర్ ఏదైతే కేసీఆర్ కాళ్ళు మొక్కిండు, ఒకసారి కాళ్ళు మొక్కిన పరిస్థితుల్లో అనేక రాజకీయ విమర్శలు వచ్చిన పరిస్థితుల్లో ఒకసారి కాదు 100 సార్లు నేను కాళ్ళు మొక్కుతాను, నాకు తండ్రి లాంటోడు కేసీఆర్ అని చెప్పారు. మరి వారిని ఏ శాఖకి ఎక్కడికి బదిలీ చేస్తారు, ఏ పోస్టులో ఉంచుతారు అనేది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఒక అధికారిగా రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద పోస్టులో ఉన్న వ్యక్తి ప్రజలకు న్యాయం చేయాల్సిన, పార్షియాలిటీ లేకుండా న్యాయం చేయాల్సిన వ్యక్తి అట్లా కాళ్ళు పట్టుకోవడం వల్ల అదేవిధంగా దాన్ని సమర్థించుకోవడం జరిగింది. వారిపైన తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఒక మంచి ఇండికేషన్ ప్రజలకు పంపిస్తున్నట్లు ఉంటుంది. ఎందుకంటే అట్లా కాళ్ళు మొక్కిన అధికారులకు మళ్ళీ పోస్టింగ్లు ఇస్తే అదే పద్ధతి కొనసాగిస్తారు. అటువంటి వాళ్ళని దూరంగా పెట్టే పరిస్థితి ఉంటే ప్రజలకు న్యాయం జరిగితే ప్రజలకు నమ్మకం కలుగుతుంది కొత్త ప్రభుత్వం పైన. కాబట్టి ఆ గడల శ్రీనివాసరావు ఆయన పేరు, హెల్త్ డైరెక్టర్గా ఉండే ఆయన పరిస్థితి ఏం చేస్తారనేది చూడాలి, గమనిస్తే మనకి అర్థమవుతుంది. అదేవిధంగా రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్, సీజన్ 7 విజేతగా సిద్దిపేట వాసి పల్లవి ప్రశాంత్. పొలం పనులు చేసుకుంటూనే ఇన్స్టా వీడియోలతో ఫేమస్. రన్నరప్గా నిలిచిన అమర్దీప్. రియాలిటీ షో బిగ్ షో అనేది ఒక టీవీలో, మా టీవీలో బిగ్ షో అనేది వస్తుంది. హోస్ట్గా నాగార్జున, సీనియర్ నటుడు నాగార్జున 7వ విడత సీజన్ 7కు సంబంధించి బిగ్ బాస్లో నిన్న రాత్రి చాలా ఉత్కంఠభరితంగా విజేతను ప్రకటించారు. దాంట్లో పల్లవి ప్రశాంత్ అని సిద్దిపేట జిల్లా నుంచి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పొలంలో పనులు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో అదే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ హైలైట్ అయిన పరిస్థితి. వారిని బిగ్ బాస్లోకి తీసుకున్నారు. బిగ్ బాస్లో దాదాపు 105 రోజుల పాటు కంటెస్టెంట్గా ఉండి 105 రోజుల పాటు పోటీలో ఉండి చివరి రోజు నిన్న అమర్దీప్ అనే వ్యక్తితోని పోటీపడి చివరిలో అమర్దీప్ను ఓడించి వీరు విజేతగా ప్రకటించబడ్డారు. 35 లక్షల క్యాష్ ఇవ్వడంతో పాటు రివార్డు ఇచ్చారు. అదేవిధంగా బహుమతులు ఇచ్చారు. అదేవిధంగా ఒక కారును కూడా బహుమతిగా ఇచ్చినట్టు, బంగారం కొనుక్కునేందుకు ఒక 15 లక్షల రూపాయలు జ్యువెలరీ షాప్కి సంబంధించిన వారు ఇచ్చినట్లు కూడా ఇది పెద్ద ఎత్తున నిన్న రాత్రి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అదేవిధంగా అన్ని టీవీ ఛానల్లో ప్రచారం జరిగింది. పల్లవి ప్రశాంత్కి సంబంధించి ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆ స్థాయిలో పబ్లిసిటీ రావడం, ఆ స్థాయిలో వారు కంటెస్టెంట్గా ఉండి విన్ అవ్వటం అనేది చాలా
హర్షణీయం. అదేవిధంగా 10 ఏళ్ళు జీవోత్సవంలా బతికిన 10 జన్మలకు సరిపడ్డ కష్టాలు అనుభవించాను. మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ. తనకు ఉద్యోగం వద్దని వేద యజ్ఞ ధార్మిక కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని వినతి. బ్యూరోక్రసీపై నమ్మకం పోయింది. సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితమని ప్రకటన. ఈ వార్త చూస్తే చాలా బాధ అవుతుంది. గుండె బరువెక్కే పరిస్థితి. ఎందుకంటే నళిని డీఎస్పీగా ఉండే 2011లో తెలంగాణ ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని గ్రూప్ 1 ఉద్యోగాన్ని రాజీనామా చేసి బయటకొచ్చారు. అనేక వేధింపుల మధ్య, అనేక తిరస్కారాల మధ్య, అనేక అవమానాల మధ్య వారు పాపం 10 ఏళ్ళు జీవోత్సవంలా బతికినా అని ఒక ప్రకటన చేసి ఒక లేఖను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సందేశం పంపినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఏదైతే డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని ఉద్యోగంలో తీసుకునే ఏర్పాటు చేయండి, వారికి మళ్ళా తిరిగి అదే పోస్టు ఇవ్వటానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించండి అని చెప్పి అధికారులను ఆదేశిస్తే వారు దానిపైన స్పందించి నళిని నాకు ఉద్యోగం అవసరం లేదు, ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ పైన నాకు విరక్తి పుట్టి నమ్మకం పోయింది, అంత 10 జన్మలకి సరిపడా నేను కష్టాలు అనుభవించాను, అవమానాలు అనుభవించాను కాబట్టి నాకు వద్దు, కాబట్టి ధార్మిక కేంద్రం ఏర్పాటుకు సంబంధించి దాంట్లో ఇప్పుడు వారు 2 సంవత్సరాలుగా ధార్మిక సంస్థలో పనిచేస్తున్నారు, దానికి సంబంధించి ఏదైనా ఉంటే సహకరించండి అని చెప్పి వారు పేర్కొన్నట్టు జరిగింది. దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాల పరిపాలనలో వారు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి ఉద్యమం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి అవమానాలను భరించి అనేక ఇబ్బందులు పడిన వ్యక్తుల్ని కనీసం గుర్తించకుండా అటు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కావచ్చు, కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం కావచ్చు, అదే యాదయ్య కుటుంబం కావచ్చు, నిశాంత్ రెడ్డి కుటుంబం కావచ్చు, వారంతా అసలు అడ్రస్ గల్లంత అయిన పరిస్థితి. కొత్త వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమంతో సంబంధం లేకనా ఉద్యమాన్ని అంచాలని ఉద్యమకారులను అవమానపరిచిన వ్యక్తుల్ని నువ్వు ప్రభుత్వంలోకి తీసుకుని ఇట్లాంటి వ్యక్తుల్ని అవమానించావు. ఇట్లాంటి వ్యక్తుల్ని పికప్ చేయడానికి అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడటం అనేది చాలా హర్షణీయం. ఉద్యమకారులను గుర్తింపు అనేది చాలా ఆత్మాభిమానానికి ఇది నిదర్శనం. ఆత్మాభిమానాన్ని నిలబెట్టే క్రమంలో ఇదొక మెట్టు. కాబట్టి వారు నాకు ఉద్యోగం వద్దు, ఈ వ్యవస్థ పైన నమ్మకం పోయింది, కానీ నేను ఏదైతే ఇప్పుడు ఆ ధార్మిక దానిలో ఉన్న దానికి సహకరిస్తే సంతోషిస్తా అని కూడా వారు చెప్పడం జరిగింది. ఇదిగో వారికి సంబంధించిన ఫోటో. ఆ ధార్మిక సంస్థ గోశాలలో గోవులకి వారు ఆహారం అందిస్తున్న పరిస్థితి. క్షణమొక గండం తన గతమంతా ఒక రీల్లా కళ్ళ ముందే కదులుతుందని నళిని పేర్కొన్నారు. ఒక సస్పెండెడ్ ఆఫీసర్గా ఇన్నేళ్ళు సోషల్ స్టిగ్మాను మోశాను. ఆనాటి ప్రభుత్వం అప్పుడు నన్ను 3 ఏళ్ళు తీవ్ర ఇబ్బందులు పెట్టి ఒక్క మాటలో చెప్పాలంటే క్షణమొక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2019 డిసెంబర్ 9 నేను చేసిన రాజీనామా సంచలనం సృష్టించింది. వారు చాలా ఆవేదనగా పెద్ద ఉత్తరం రాశారు. గన్ను స్థానంలో నేను వేదం అనే పుస్తకాన్ని పట్టుకున్నాను. గన్ను స్థానంలో నాకు ఆ ఉద్యోగాలు వద్దు, ఆ వేదానికి సంబంధించి ఏదైనా సహకరిస్తే, ఆ వేద ప్రచారానికి సంబంధించి ఏమైనా సహకరిస్తే, ఆ వేద పాఠశాలకు సంబంధించి ఏమైనా సహకరిస్తే సహకరించండి, మీ యొక్క కృతజ్ఞతకు నేను ధన్యురాలని అని చెప్పి రేవంత్ రెడ్డికి తిరిగి లేఖ రాసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈరోజు వచ్చిన ఈ వార్తలపై మనం ఒక టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చెనగాని దయాకర్ గారితో ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మేడిగడ్డపై శ్వేతపత్రం, బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అను ఒక వార్త కూడా ప్రధానంగా వచ్చింది. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. నేను శ్రీనివాస్, ఈహార్ టీవీ రిపోర్టర్. మీరు ఈహార్ టీవీకి సంబంధించిన న్యూస్ అనాలిసిస్లో లైవ్లో ఉన్నారన్న. ఓకే. ఈ రోజు వచ్చిన ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్త ఏంటంటే అన్నిటి మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నట్లు నిన్న రివ్యూ జరిగింది నీటిపారుదల శాఖ మంత్రి ప్లస్ ముఖ్యమంత్రి అధికారులతోని. దాంట్లో ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బొంగల పైన ప్రధానంగా చర్చించారు. నీటిపారుదలకు సంబంధించి గత 10 సంవత్సరాలు పెట్టిన ఖర్చులు, వచ్చిన ఫలితాలపైన నివేదిక ఇవ్వండి అని కూడా చెప్పారు. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుందని దాదాపు రేవంత్ రెడ్డి 10 రోజులుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఎస్పీఎస్సీ పైన జ్యుడిషియల్ అన్నారు, మేడిగడ్డ పైన జ్యుడిషియల్ అంటున్నారు. ఏంది ఇది? కక్ష సాధింపా లేకపోతే ఏంటిది? ఎట్లా చూస్తారు మీరు? అంటే
ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డు ఉమ్, కుంగుబాటు అనేది అక్టోబర్ 21న ఎస్, మేడిగడ్డ సెవెన్ పిల్లర్ అనేది పిల్లర్ కుంగిపోయింది. ఓకే, కుంగిపోవడం ద్వారా ఇసుక మీద వాళ్ళు పిల్లర్ వేసి నాసిరకం పనులు చేయడం వల్ల ఇదైపోయిందని ఓకే, గతంలో ప్రభుత్వమే ఎల్ఎన్టీ దీనికి బాధ్యత వహించాలని గత ప్రభుత్వం చెప్పింది. ఓకే, కానీ ఈ రోజు ఆ ఎల్ఎన్టీ దాని బాధ్యత నుంచి తప్పుకుంది. నాకు సంబంధం లేదు, ఎస్, ప్రభుత్వానికి సంబంధం అనేది చెప్పింది. ఓకే, దానికి సంబంధించి మొత్తం కాళేశ్వరం సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సంబంధించి ఒక కమిషన్ వేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఓకే, ఓకే, నిన్న జరిగినటువంటి భారీ నీటిపారుదల సంబంధించి ఇంజనీర్లు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఓకే, ఒక సమీక్ష చేశారు. ఎస్, ఈ మేడిగడ్డ కుంగుబాటు సంబంధించి అన్నారం బుంగలపై సమగ్ర విచారణ జరపాలనేది ఒక అధికారులకు విచారించారు. ఓకే, సంబంధించి దీంట్లో అసలు పనులు ఏంది, ఎల్ఎన్టీ ఉన్నటువంటి వ్యవహారాల పైన నీటిపైన ఉన్నటువంటి ఒక చర్య తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. ఓకే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖర్చులు ఎంత చేశారు, కాళేశ్వరం గాని మేడిగడ్డ గాని ఖర్చులు మొత్తం కూడా పూర్తి ఆధారాలతో ఇవ్వాలని అధికారులకు నివేదించారు ప్రభుత్వం. ఓకే, త్వరలో కొత్త ప్రభుత్వం మంత్రివర్యులతో అందరూ కలిసి మేడిగడ్డ కుంగుబాటు సంబంధించి కాళేశ్వరాన్ని కూడా సందర్శించాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. ఓకే, అంటే ఇరిగేషన్ పనుల్లో గతంలో ఇప్పుడు నాగార్జున సాగర్ గాని లేకపోతే శ్రీరామ్ సాగర్ గాని ఓకే, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు 50 ఏళ్ల కింద కట్టినటువంటి చెక్కు చెదర్లు ఎప్పటివరకు కూడా ఎస్, ఎస్, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు. అవును, అంటే ఇవాళగా కొత్త గట్టి దాదాపు 6 నుంచి 7 ఏళ్ళ లేని సమయంలో ఇంత నాసిరకం పనులు చేసి భారీ ప్రాజెక్ట్ ఇట్లా కుంగుబాటు అయితే ఉమ్, అసలు ప్రభుత్వం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం? అంటే ప్రభుత్వమే ఒక రకంగా కాంట్రాక్టర్లకు అవకాశాలు ఇచ్చి ఉమ్, ఇవాళ చర్యలు తీసుకోకుండా వాళ్ళకు అవకాశాలు ఇచ్చింది. ఎస్, వాళ్ళతో అంటగాగింది, కాంట్రాక్టర్లతో గత ప్రభుత్వం అంటగాగింది కాబట్టి ఓకే, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఓకే, కాబట్టి ఇవాళ కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి, ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వం కాబట్టి, ఓకే, ప్రజల రక్తంతో నడిచే ఈ ప్రభుత్వాలు కాబట్టి మనం ప్రతి పైసా ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు మనం జవాబుదారులం. ఓకే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిన రోజు చెప్పాడు, మేము పాలకులం కాదు, ఈ రాష్ట్రానికి మేము సేవకులం, ఓకే, మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో ఇలా కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. ఓకే, ఇవాళ మేడిగడ్డ కేవలం ఒక ఇరిగేషనే కాదు, ఓకే, అన్ని రంగాలలో జరిగిన అవినీతి పైన ప్రభుత్వం వెలికి తీస్తా ఉంది. ఓకే, ఇవాళ డ్రగ్స్ లో గత పాలకులే సినిమా వాళ్ళతోని పబ్బులతోని లేకపోతే వాళ్ళతో అంటగాగినటువంటి గత ప్రభుత్వం ఉమ్, ఇవాళ మసిబూసి మారేడుగా చేసి డ్రగ్స్ ని ఎంతో మంది ఉమ్, పేరెంట్స్ విద్యార్థులు సఫర్ అవుతున్నా పేపర్లలో టీవీలలో వరుస కథనాలు వచ్చినా ఉమ్, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఓకే, గత ప్రభుత్వం ఒక అకున్ సబర్వాల్ అనే ఒక ఆఫీసర్ నేసి ఉమ్, వాళ్ళు ఉన్నటువంటి ఒక మసిబూసి మారేడుగా చేసి దాన్ని ఒక సిట్ అని వేసి ఓకే, దాన్ని ఒక పసలేని సిట్ వేసింది. సిట్ విచారణ లేదు. సిట్కు విచారైనటువంటి ఎవరైతే ఉన్నారో ఓకే, నిందితులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు, గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, గత పాలకులు చేసినటువంటి అవినీతి కావచ్చు, ఈ ప్రభుత్వంలో తావు లేదు. ఓకే, ఇది ప్రజల ప్రభుత్వం, అవినీతికి రహిత ప్రభుత్వం, ఓకే, అక్రమాలకు రహిత ప్రభుత్వం. ఓకే, ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇవాళ రాత్రి 12 గంటల నుంచి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. సమీక్షలు జరుగుతా ఉన్నాయి. ఓకే, తెలంగాణలో భారీ ప్రక్షాళన జరగబోతా ఉంది. మీరు చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ కు ఇవాళ ఒక నిజాయితీ పరులైనటువంటి అవినీతి లేనిటువంటి ఆఫీసర్లను ఇవాళ వేశారు. అంటే మీరు గత 10 సంవత్సరాలుగా పదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 1000 కోట్లు వారి జేబుల్లోకి పోయినాయి, వారి కుటుంబం ఆస్తులు అయినాయి అని చెప్పి. వాటిని మరి ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కానీ వీటి వల్ల కానీ ఏమైనా రికవరీ అయ్యే పరిస్థితుందా? ప్రజల సొమ్ము రికవర్ అవుతుంది. అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా రికవర్ అవుతుంది. వాళ్ళ పైన కేసులు ఉంటాయి, వాళ్ళకు చర్యలు ఉంటాయి, సస్పెండ్ అవుతారు. అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. మీరు అట్లా అనుకోవద్దు. ఇవాళ గతంలో అరవింద్ కుమార్ 10 ఏళ్ల పాటు పురపాలక ముఖ్య సెక్రటరీగా మొత్తం హైదరాబాద్ హెచ్ఎండిఏ భూముల్ని రింగు తిప్పినటువంటి తీసుకుపోయి ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు గుర్తుపెట్టు, గత 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వంతో అంటగాగి అక్రమాలకు ప్రభుత్వానికి ఊడిగం చేసి ప్రభుత్వ అక్రమాలు అవినీతి చేసినటువంటి ఏ అధికారి కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో సత్కారాలు ఉండవు, పనిష్మెంట్ ఉంటాయి తప్ప సత్కారాలు ఉండవు. నిజాయితీగా సమర్థవంతమైనటువంటి అధికారులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాగానే 3 కమిషన్లు వేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, రాచకొండ గాని, సైబరాబాద్ గాని, ఇవాళ హైదరాబాద్ గాని,
ఒక అద్భుతమైనటువంటి పనిచేసి మచ్చలేనటువంటి కమిషనర్, ఓకే. ఎక్కడ కూడా అక్రమాలు అవినీతి లేని అధికారులను తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు విశ్వాసం కలిగింది. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే గతంలో ఉన్నటువంటి నయీంతో అంటగాగినటువంటి అధికారుల దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు మాఫీ చేశారు. అనేకమైనటువంటి కథనాలు గతంలో పేపర్లలో టీవీలు వస్తే గత ప్రభుత్వం ఇక్కడ కూడా చర్యలేదు దాని మీద. పేపర్లు టీవీలు అంటే వాళ్ళు మా ప్రభుత్వం మీద ఈర్ష్యపడి కుట్రలతో రాస్తా ఉన్నారు, మేము దానికి స్పందించామనేది. పత్రికలకే స్వేచ్ఛ లేదు, మీడియా స్వేచ్ఛను హరించారు కదా. కాబట్టి ఇప్పుడు భిన్నంగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల విశ్వాసాన్ని చురగొంటుంది, ప్రజలకు కావలసినటువంటి నీటిని అవసరాలను గుర్తిస్తుంది. ఇవాళ కరెంటు విషయంలో కావచ్చు, హైదరాబాద్ కూడా ఎక్కడ కూడా తాగు నీరు మనకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇంకోటి గత వారం రోజులుగా పెద్ద ఎత్తున పత్రికల్లో కానీ టీవీల్లో చర్చ జరుగుతుంది. నళిని మాజీ డిఎస్పీ తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి పోయిన పరిస్థితి. వారిని అనేక రకాలుగా గత ప్రభుత్వాలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తే వారు వెళ్ళిపోయారు. వారిని కేసీఆర్ గత 10 సంవత్సరాలకు గుర్తించకపోతే రేవంత్ రెడ్డి గారు మొదటి రోజే వారికి ఉద్యోగం వేయడానికి మార్గాలను చూడండి అన్నారు. అదేవిధంగా ఉద్యమకారులను గుర్తించే పనిలో ఏమైనా పడ్డదా కాంగ్రెస్ ప్రభుత్వం? 100% ఇది. ఇప్పుడు ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. మీరు చూడండి, మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం 7వ తారీఖు ఏర్పడిన రోజే ఒక మరుగుజ్జు, ఒక వికలాంగురాలికి రజనికి ఉద్యోగం ఇచ్చి సత్కరించింది. ఇవాళ 12 ఏళ్ల క్రితం రిజైన్ చేసినటువంటి నళిని, తెలంగాణ ఉద్యమకారిని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఒక ఉన్నతమైన అధికారిని, డిఎస్పీ స్థాయి అధికారి రిజైన్ చేసి ఉద్యమంలో పాల్గొన్నది, ఆమరణ దీక్ష చేసింది. ఇవాళ రాగానే నళినికి ఉన్నటువంటి చేసిన త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుంది. గతంలో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నళిని ఏనాడు పేరు కూడా కదా, ముఖం కూడా చూడలేదు. ఇవాళ నళినికి అమ్మా నీకు కావలసిన ఏ ఉద్యోగం ఎక్కుతావో, నీవు ఎక్కడ సూటబుల్ అయితే అక్కడ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాకపోతే ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను నళిని గారు గౌరవిస్తూనే, మీరు ఇచ్చినటువంటి గౌరవం నాకు చాలా గొప్ప అనుభూతి ఇచ్చింది, నాకు గౌరవాన్ని ఇచ్చింది. కాకపోతే నేను ఇప్పుడు ధర్మ ప్రచారకులో ఉన్నాను అనే పద్ధతిలో ఆమె కొంత రిజైన్ చేసింది. ఆమె వ్యక్తిగతంగా విషయం గానీ ఆమెనైతే గుర్తించింది కదా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది కదా, ముఖ్యమంత్రి గారు గుర్తించారు కదా. ఒక నళినియే కాకుండా 1250 మంది ప్రాణత్యాగంతో తెలంగాణ వచ్చిందని పదే అన్ని పార్టీలు చెప్పినాయి. ఆ 1250కి సంబంధించిన అమరవీరుల కుటుంబాలు ఆశించవచ్చా ఇదే పరిస్థితి? నేనేమంటున్నా, 1250 మందా ఇంకా మరి కొంతమంది పూర్తి ఆధారాలతోనే వాళ్ళకు ఉన్నటువంటి 250 గజాలతోనే ఇచ్చి వాళ్లకు ఎట్లా పునరావాసం కల్పించాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం గాని తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిన నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అనేది మనం భావిస్తా ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రభుత్వం పుట్టి ఇప్పటికి 10 రోజులు కూడా కావట్లేదు, పసి బాలింత, ఇప్పటికి పసి గుడ్డు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఉన్నటువంటి అన్ని సమీక్షలు కానీ, గతంలో ఈ చెదల్ని మొత్తం దులుపుతా ఉన్నాం, ఈ తెలంగాణకు పట్టిన బూజును దులుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అవినీతి పాలనలో, అక్రమాలలో ఉన్నటువంటి ఒక బూజుని, ఒక తేనె తెట్టని దులుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ కాలక్రమంలో కొంచెం వెనుక కావచ్చు, ముందు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజల పాలన, గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా అవినీతి రహిత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని, మంత్రుల్ని గాని ఇవాళ ప్రజలు సచివాలయంలో మీరు చూడండి, వేలాది మంది వెళ్తా ఉన్నారు. ఎందుకు అవసరం, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సచివాలయం కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కలుస్తా ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో మంత్రుల్ని గాని, ముఖ్యమంత్రిని గాని ప్రజలు ఒక స్వేచ్ఛగా కలిసే పరిస్థితి ఉందా? మీరు చూడండి. ఇప్పుడు ఆ పరిస్థితిని ప్రజలకు కలిసే ప్రభుత్వం, ప్రజలతోనే మమేకమయ్యే ప్రభుత్వాలు. కాబట్టి ప్రజలకు ఏ సమస్య మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు చెప్పుకుంటారు కదా, ఆ స్వేచ్ఛను మనం ఇస్తా ఉన్నాం కదా. కాబట్టి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి గత పాలకులు చేసినటువంటి అవినీతి అక్రమాల కంటే భిన్నంగా ముందుకెళ్తా ఉంది. గత పాలకులు మొత్తం కూడా పైసలే, అక్రమాలే, అవినీతి ఆదాయంగా పనిచేశారు. ప్రజల్ని పట్టించుకోలేదు కదా. ఎందుకు ఇంత ఆవేదన, ఎందుకు ప్రజలలో తిరుగుబాటు వచ్చింది? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళే కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు
మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్ సంబంధించి మనం పత్రికల్లో ఉన్న ఈనాడు, సాక్షి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని పరిశీలించే వార్తలపై విశ్లేషణ చేయడం జరిగింది. అదేవిధంగా గెస్ట్తో కూడా మాట్లాడించడం జరిగింది ఈ అంశాలపైన. ఇది ఈరోజు జరిగిన న్యూస్ విశ్లేషణ. రేపు మరో కొత్త వార్తలతోని రేపు మళ్ళా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్.